హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనకి ఇప్పుడు పూజలు టైం కాబట్టి పూజలప్పుడు పండగలప్పుడు వాడే ఇలాంటి సిల్వర్ పూజ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే ఇలా ఇత్తడివి పూజ సామాగ్రి ఉంటాయి కదా, దీపారాధన కుందులు, ఇవన్నీ కూడా చాలా నల్లబడిపోయి ఉంటాయి కదా, జిడ్డు పట్టేసి ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేయడానికి మనకు చేతులు నొప్పి వచ్చేట్టు చాలా కష్టపడి తోముతాం. చింతపండు అని, సాల్ట్ అని, ఇంకా లేదంటే ఇటుక పొడి, ఇవన్నీ వేసి క్లీన్ చేస్తుంటాం కదా. ఇంకా ఈ సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా కష్టపడతాము. మనం బయట షాపుల్లో ఇస్తూ ఉంటాం షైనింగ్ కోసం. అయితే అలాంటి అవసరం లేకుండా నేను ఒక లిక్విడ్ అయితే కొన్నాను అనమాట. ఇదేనండి పీతాంబర్ లిక్విడ్ అనమాట. మనం పౌడర్ బేస్లో వాడతాం కదా ఈ బ్రాస్వి, అవి క్లీన్ చేయడానికి, కాపర్వి కానీ. అయితే ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంది. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. దీని లింక్ అది నేను కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి పెడతాను, అవసరం అనుకుంటే చూడండి. ఇక్కడైతే దీనిపైన, బాటిల్ పైన అయితే కాపర్ కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఐరన్ కానీ, ఈ వస్తువులన్నీ క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ ఒక్కటే సరిపోతుంది అనేసి ఉందన్నమాట. నేనైతే ఇవాళ ఐరన్ కాదు కానీ ఇంకా ఇత్తడి పూజ సామాగ్రి, సిల్వర్ ఐటమ్స్, సిల్వర్ ప్లేట్స్ అవిను ఎలా యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను. ఇక్కడ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ తీసాక అక్కడ క్లోజ్ ఉంటుంది. జస్ట్ మనం పిన్ వేడి చేసి జస్ట్ అలా హోల్డ్ చేసుకుంటే మనం లిక్విడ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వీటిని క్లీన్ చేయడానికి ఇలా చిన్నది గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈ లిక్విడ్ అయితే చిన్న ప్లేట్లోకి వేస్తున్నాను. అది వేయగానే చూడండి లిక్విడ్ తగలగానే ఎంత షైనింగ్ వస్తుందో ఆ ప్లేట్ అయితే. ఇంకా లిక్విడ్ జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ అంత తీసుకున్నాను అన్నిటికీ సరిపడా. ఇంకా ఇది స్క్రబ్బర్ని అద్దుకుంటూ ఇలా మనకి ఇత్తడి వస్తువులన్నీ కూడా, ఈ పూజ సామాగ్రి అంతా కూడా జస్ట్ అలా టచ్ అయితేనే చాలు షైనింగ్ వస్తుంది అనమాట. మనం బాగా నొక్కి రుద్దే పని లేకుండా ఇలా మనకి టైం వేస్ట్ అవ్వదు అనమాట. జస్ట్ వెంటనే క్లీన్ చేయొచ్చు. మనం ఇలా అప్లై చేసి కాసేపు పక్కన పెట్టే అంత అవసరం లేదు. ఇలా మనం వెంటనే దీంతో క్లీన్ అయిపోతుంది. అలా తగలగానే మనకి ఆ లిక్విడ్ టచ్ అవ్వగానే ఇలా వచ్చేస్తుంది అనమాట, షైనింగ్ వచ్చేస్తుంది. ఇలా మనకి చేయి దూరినంత ఇరుకు ప్లేస్లో కూడా మనకి స్క్రబ్బర్ తోటి అయితే ఈజీగా ఉంటుందని స్క్రబ్బర్ తీసుకున్నాను. నిజానికి బాటిల్ పైన అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏం రాస్తున్నాయంటే కాటన్ కానీ, కాటన్ క్లాత్ కానీ తీసుకుని దానిపైన లిక్విడ్ వేసి దాంతో రబ్ చేస్తే సరిపోతుందని ఉంది. కానీ రబ్ చేస్తే నాకైతే అంత వదలట్లేదు. అంటే రెగ్యులర్గా డైలీ క్లీన్ చేసే వాటికైతే వదులుతాయేమో, కానీ ఇలా మనకి పక్కన పెట్టేసి వాడకుండా పక్కనున్న వస్తువులు ఏదైనా అవసరమైనప్పుడు తీసి క్లీన్ చేయాలంటే మాత్రం దీనికి మాత్రం టైం పడుతుంది. కాబట్టి నేను అలా స్క్రబ్బర్ తోటి యూస్ చేస్తున్నాను. అలా రబ్ చేస్తే పోలేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది లిక్విడ్ తగిలిన చోట, లిక్విడ్ టచ్ అవ్వని చోట ఎంత డిఫరెన్స్ తెలుస్తుందంటే నిజంగా చాలా ఎక్కువ. అలాగే మనకి ఇలా స్క్రూ టైప్లో ఉండేవి ఉంటాయి కదా, ఇలాంటి దీపారాధన కుందులు, అవి కూడా స్క్రూ తీసేస్తే మనకి లోపల ఆయిల్ అంతా పేరుకునిపోయి ఉంటుంది కదా, అదంతా కూడా మనం అడిషనల్గా సోప్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇది మనకి నురుగులాగా వస్తుంది అనమాట. సోప్ కూడా దీంట్లోనే ఉంది. ఆ లిక్విడ్ ఒక్కటి చాలు. జస్ట్ అలా అద్దుకుంటూ మనం అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేయచ్చు. ఇలా తోమిన తర్వాత నేను కడిగి చూపిస్తున్నాను. ఇలా మనకి ఇత్తడి వస్తువులు ఎప్పుడైనా సరే కడిగేటప్పుడు నార్మల్ వాటర్తో ఒకసారి కడిగినా కానీ మన డ్రింకింగ్ వాటర్ని పైనుంచి లాస్ట్ ఫైనల్గా ఒకసారి వేసి వాటితోటి కడిగితే మనకి ఈవెన్గా ఉంటాయన్నమాట. అలాగే తొందరగా నల్లబడిపోకుండా ఎక్కువ రోజులు షైనింగ్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కడుగుతుంటేనే చాలా షైనింగ్ తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ తోమని దానికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది కదా క్లియర్గా. ఇలా మనకి ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు కష్టపడకుండా. ఈ లిక్విడ్ అయితే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ తర్వాత క్లాత్ తోటి తుడిచేసి పెడితే మీకు షైనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి ఇలాగా డ్రాప్స్ లాగా మరకల్లా లేకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అండి, ఇదే లిక్విడ్ తోటి సిల్వర్ పూజ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయొచ్చు చూపిస్తాను. ఇక్కడ సిల్వర్ ప్లేట్ కానీ, కప్ కానీ చాలా బ్లాక్ కలర్ వచ్చేసింది. చాలా రోజులైంది ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేసి. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇది మనం బయట షాప్లో ఇస్తూ ఉంటాం కదా పాలిష్ పెట్టడానికి, అంత లేకుండా ఇదే లిక్విడ్ తోటి మనం ఎలా క్లీన్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ కాబట్టి నేను ఏం చేశానంటే కాటన్ తీసుకున్నాను. జస్ట్ రబ్ చేస్తే గానీ వదులుతుందేమో అనేసి కాటన్ తోటి తుడిచేద్దాము అనుకున్నాను. కానీ ఇది జస్ట్ అలా తుడిస్తే ఆ షైనింగ్ వస్తుంది తప్ప మనకి ఆ లిక్విడ్ పెట్టేసి తుడిస్తే షైనింగ్గా అనిపిస్తుంది, కానీ బ్లాక్నెస్ అయితే పోవట్లేదు పూర్తిగా. మరి ఇంకా ఎక్కువసేపు రబ్ చేయాలేమో నాకు అర్థం కాలేదు. అందుకనేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే జస్ట్ కాటన్ తోటి అలా రబ్ చేసి చూశాను, పోవట్లేదు కాబట్టి మొత్తం అంతా అప్లై చేసేసి ఆ లిక్విడ్ని తర్వాత నేను ఇందాక తోమిన గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంది కదా దాంతో పైన తోమాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా వేస్ట్ కదా, అందుకనేసి మరి గీతలు పడిపోయేంత కాకుండా జస్ట్ ఆ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తోటి లైట్గా రబ్ చేశారనమాట. గీతలు పడకుండా పైన తోమేస్తే మనకి ఆ బ్లాక్నెస్ అంతా పోయిందనమాట.
ఇక్కడ చూడండి చాలా నల్లగా ఉంది కదా, అది ఇలా స్క్రబ్బర్తో అనేటప్పటికీ ఈజీగా పోతుంది. ఇలా మనకి ఫాస్ట్గా మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా నేను ఐరన్ పైన వాటిపైన టెస్ట్ చేసి చూడలేదు, అది వేరే వీడియోలో ఎక్కడైనా చెప్తాను. ఈ లిక్విడ్ అయితే నేను ఫస్ట్ టైం వాడాను, నాకైతే బెస్ట్ అనిపించింది. టైం చాలా సేవ్ అవుద్ది, ఎక్కువ కష్టం కూడా ఉండదన్నమాట. బాగా నొక్కి రుద్దే పని లేకుండా ఈజీగా వదులుతాయి ఈ ఇత్తడి వస్తువులు కానివ్వండి, ఇవి కానివ్వండి. ఇంకా ఇత్తడి వదిలిందంటే మనకి కాపర్ కూడా, రాగి వస్తువులు కూడా ఈజీగానే వదులుతాయి. ఇంకా అదనమాట, అందుకనేసి ఈ రెండు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కడిగిన తర్వాత కూడా చాలా షైనింగ్ వచ్చింది చూడండి ప్లేటు. వెండి వస్తువులు కూడా మనకి ఫైనల్గా కడిగేప్పుడు డ్రింకింగ్ వాటర్ తోటి కడగండి. తర్వాత ఇది శుభ్రంగా కడిగిన తర్వాత మనకి క్లాత్ తోటి తుడిచేసి డ్రై అయిన తర్వాత ఒక కవర్లోకి చుట్టేసి గాలి తగలకుండా మనం లోపల అల్మరాలో స్టోర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ తీసి వాడేప్పుడు కూడా ఇదే షైనింగ్ ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.